అక్యూజ్కున్న కండిషన్స్ సేమ్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తారండి. ఎవ్రీ సండే ఫర్ 50,000 2 షూరిటీస్ ఇచ్చారండి. ఫర్దర్ విచారణ ఎప్పుడు ఉండదు? 10వ తారీఖు విచారణ ఉంది కదా రెగ్యులర్. 9th January రోజు ఉన్నదండి. అది కింది కోర్టులో ఉన్నదండి. హైకోర్టులో ఉన్నది క్వాష్ పిటిషన్ 21st January రోజు ఉన్నది. అది ఓకే, అది అయిపోయింది. ఇది ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేస్తున్నారు, క్లోజ్ అయిపోయిందండి. రెగ్యులర్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అల్లర్జున్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు నేపథ్యంలోనే అయితే మొత్తం 2 షూరిటీలకు సంబంధించి 50,000కు 2 షూరిటీలు కూడా సమర్పించాలని చెప్పి ఇటు అల్లర్జున్కి అయితే నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలకు సంబంధించి కూడా ఇటు అల్లర్జున్ తరపు న్యాయవాది కానీ తర్వాత ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదనలు కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే అల్లర్జున్కి బెయిల్ వచ్చినట్లయితే విచారణకు సహకరించారు, తర్వాత సాక్షులకు సంబంధించి కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వివరించడం జరిగింది. ఏదైతే BNS సెక్షన్ 105 ఏదైతే పెట్టడం జరిగిందో అది అల్లర్జున్కు వర్తించదని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు అయితే తెలపడం జరిగింది. ఆ దృష్టిలో సంబంధించి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి అయితే కొద్దిసేపటి కింద అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ కేసులో మొదటి నుంచి గత నెల 4వ తేదీన బెనిఫిట్ షో సంబంధించి కూడా పుష్ప 2 బెనిఫిట్ షోలో సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలో మాత్రం అల్లర్జున్ పాత్రతోనే ఇదంతా తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా పోలీసులు అతని స్టేట్మెంట్ కానీ తర్వాత అతనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కోర్టుకు అయితే తీసుకురావడం, కోర్టులోకి సమర్పించడంతో కూడా అతనికి వాదనలు అయితే కొనసాగించడం జరిగింది. అయితే ఈరోజు మధ్యంతర బెయిల్ ఏదైతే హైకోర్టు ఇవ్వడం జరిగిందో మధ్యంతర బెయిల్కి సంబంధించి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఉంచడం. అయితే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి అయితే ఇటు నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగించాలి, వాదనలు రెగ్యులర్ బెయిల్ ఇటు నాంపల్లి కోర్టులో వేసుకోవాలని, కింది స్థాయి కోర్టులో వేసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు సూచించడంతో కూడా ఈ నెల 3వ తారీఖు కూడా విచారణకు సంబంధించి తీర్పు వెల్లడించిన కొద్దిసేపటి కింద నాంపల్లి కోర్టు అయితే తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. ఈ ఘటనలకు సంబంధించి కూడా ఇటు రేవతి మృతి చెందడంతో పాటు అతని కుమారుడు శ్రీతేజ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాటికి సంబంధించి పరిహారం అయితే చిత్ర యూనిట్ ఏదైతే పుష్పకు సంబంధించిన పుష్ప 2 సినిమా చిత్ర యూనిట్కి సంబంధించి ఇప్పటికే పరిహారం సంబంధించి ప్రకటించడం, తర్వాత వారికి వైద్యానికి సంబంధించి ఏదన్నా మేము చూసుకుంటామని చెప్పి కూడా చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ బెయిల్ మంజూరు కావడంతో కూడా అతన్ని రిమాండ్ సంబంధించిన పిటిషన్ మరో ఉంటుంది. ఈ నెల 9వ తేదీన మరొకసారి రిమాండ్కి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో ఉంది. ఈ నెల 9వ తారీఖున ఉంటుంది. అయితే కొన్ని బెయిల్ ఇచ్చే సమయంలో కూడా నాంపల్లి కోర్టు కండిషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 షూరిటీలు అయితే ఇటు 50,000కు సంబంధించిన 2 షూరిటీలు సమర్పించాలి. అదేవిధంగా పోలీసులకు కూడా సహకరించాలి. ఎప్పుడు పోలీసులు విచారణకు రమ్మని కూడా ఖచ్చితంగా విచారణకు ఇచ్చే విధంగా కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఆదివారం సంబంధించి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి కూడా ఒక కండిషన్ అయితే ఇచ్చినట్టయితే ఆయన తరపు న్యాయవాది అయితే అశోక్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మరొక కండిషన్ సంబంధించి సాక్షులను ఎక్కడైతే సాక్షులు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండాలి అని చెప్పి కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానులకు సంబంధించి కానీ సిబ్బందికి కానీ కొంతమందికి ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన సంగతి తెలిసింది. దాంట్లో హైకోర్టును హైకోర్టు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొంతమంది ఇంకా బెయిల్పై మధ్యంతర బెయిల్ పైన అయితే ప్రస్తుతం అయితే విడుదలైంది. దాంట్లో భాగంగానే అల్లర్జున్ 4 వారాల పాటు హైకోర్టు మధ్యస్థు బెయిల్ ఇవ్వడంతో కూడా ప్రస్తుతం అయితే ఆయన విడుదలపై ఉన్నారు. అయితే రెగ్యులర్కి సంబంధించి కూడా వాదోపవాదాలు జరగడం తర్వాత ఈరోజు బెయిల్ నాంపల్లి కోర్టు అయితే బెయిల్ మంజూరు చేస్తే అయితే కొద్దిసేపటికి అయితే తీర్పు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.